వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. నువ్వు కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. నువ్వే మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచే మునరాజు గారి జ్ఞాపకార్థం కోసం అల్లుడు గారు మోహన్ కృష్ణ గారు, మరియు కుమారుడు మంజునాథ్ గారు, మరియు కుటుంబ సభ్యులు నిర్మలమ్మ గారు, మరియు కుటుంబ సభ్యులందరూ కూడా మన బృందా వృద్ధాశ్రమానికి చేసి ఉన్నారు. వాళ్ళు సార్ జ్ఞాపకార్థం కోసం మంచి అల్పాహారం ఏర్పాటు చేసి ఉన్నారు. మరి సార్కు ఆత్మశాంతి కలగాలని, స్వర్గప్రాప్తి కలగాలని దేవుడు ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దేవుడు మంచి ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను, సుఖశాంతులు కలగజేయాలని భగవంతుడు ప్రార్థిస్తూ, వారికి కుటుంబ సభ్యులందరికీ కూడా బృందా వృద్ధాశ్రమం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నదాత 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 నువ్వు కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచని, ఎదపైనే నిదురించానే,
నీ కొడుకై తరించాను